ఒక నిమిషమైన నడబాయిక కరపాపని కాపాడు. ఇందులో మా గొప్పతనం అంటూ ఏమి లేదు. గొప్పవారం అని, గొప్ప వంశం అని, అధిక విద్య అని, ఉన్నత కులమని కాదు బాబా. కేవలం నీ ఉచిత గొప్ప ద్వారా మరి ఒక మంచి పరిశుద్ధ పుణ్య పునరుద్ధార దినంలో ప్రవేశపెట్టిన విధానం బట్టి వదనాలు. అడ్వాన్స్ సీజన్లో నాన్న ప్రవేశపెట్టాను. నీ రాకడ కొరకు మేము కనిపెట్టి ఉండడం, ఓపికతో నిరీక్షించడం, ఎదురు చూడడం, నేను మా హృదయాల్లో చేర్చుకోవడం, ఈ అడ్వాన్స్లో చదువుతున్న ప్రభానికి వదనాలు. సిద్ధపాటు వీటన్నిటిని బట్టి ఈ దినం సజీవులుగా ఉంచారు. ఈ చక్కటి వాతావరణం బట్టి అనేక మంది వర్షంతో, అనేక మంది రాలేతో వెనుకబడి ఉన్నారు ప్రభా. నీ బిడ్డలు మీరు సకాలం నడిపించుకొని ఈ మంచి సమయాన్ని బట్టి వందనములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడు, త్వరగా రానున్న క్రీస్తు నామములు నీకు సమర్పిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చొని ప్లీజ్ విజిట్. A warm welcome to this United Service. ఈ సాయంకాల ఆరాధన గురించి అందరూ ఆహ్వానిస్తున్నాం. Great to all the name of our Lord and Savior Jesus Christ. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభ దివ్య శక్తి గల నామంలో మీ అందరికీ శుభములు, సమాధానం కలుగునుగాక. ప్రభుత్వ మిక్కిలి ప్రియులారా, ఈ దినము మనకు దాదాపు 2 రోజుల నుంచి వర్షాలు, చాలా తక్కువ మంది ఈ దినం హాజరయ్యారు. బహుశా రాత్రి వర్షం ఎక్కువ వస్తుందని భయపడినట్టుంది. సో దేవునికి స్తోత్రం, మంచి సమయం ఇచ్చాడు. ఈ దినము నిజంగా దేవుడు మనందరినీ 10 మాసాలు కాపాడు. 11వ మాసం ఈ చివరి రోజు. ఈ నెలలో 5 ఆదివారాలు వచ్చాయి. దేవుడు మనకు సజీవులుగా వచ్చినందుకు మనం అందరం బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిస్తాం. సో లేఖన భాగం మనము చదువుతున్నాము. లేఖనాలు ఎప్పుడు కూడా మనకు కొత్తగా అనిపిస్తాయి. మనం చదివినప్పుడల్లా, నేను ఇప్పుడు ఆదికాండం చదువుతుంటే మీరు నమ్ముతారో లేదు కానీ దాని రుచి వేరుగా ఉన్నది. ఎందుకంటే క్రొత్త నిబంధన మత్తయి సువార్తలో ఉండే ప్రాంతాలన్నీ కూడా ఆదికాండంలో ఉన్నవి. కారణం ఏంటి చెప్పనా? మన పితరులు సంచరించిన ప్రాంతం అంతా పాలస్తీనా, ఇజ్రాయెల్ అక్కడే. ఈరోజు మనం చదువుకునే మోయాబు కూడా మోయాబీయులు అంటే ఎవరు? లోతు యొక్క సంతానం. పెద్ద కుమార్తె యొక్క కుమారుడు పేరే మోయాబ్. చిన్న కుమార్తె యొక్క కుమారుడు పేరు బెన్ అమ్మీ, అనగా అమ్మోనీయులకు మూల పురుషుడు. అదంతా మనకు ఆదికాండం 19:37 నుంచి చివరి వచ్చిన వరకు అవే చివరి వచ్చిన ఆ ప్రాంతాలన్నీ కూడా మనకు ఇప్పుడు నాకు వాక్య ప్రకారము ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. యెహోవా ఉత్తముడని చూసి నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి దేనికంటే. చదువుతా ఉంటే పాత నిబంధనలో యోర్దాను కనిపిస్తూ ఉన్నది. కొత్త నిబంధనలో యేసుప్రభువు వారు యోర్దాను నదిలో బాప్తిజం తీసుకున్నారు. పాత నిబంధనలో యాకోబు 32:10 అంటున్నాడు, యెహోవా ఈ చేతి కర్రతో నేను ఏం దాటాను? యోర్దాను దాటాను. ఈ మోయాబు ఎక్కడున్నది? మోయాబు ఎక్కడో కాదు, గాజానే మోయాబు. అంతే. 7 జాతుల ప్రజలు అక్కడ ఉన్నారు. ఎంత దూరము? 30 కిలోమీటర్ల దూరం అంతే. అందుకే కరువు వచ్చినప్పుడల్లా అబ్రహాం ఏం చేశాడు? 12వ అధ్యాయంలో ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తు కాస్త దూరం, 300 కిలోమీటర్లు. కానీ బార్డర్ 30 కిలోమీటరే. బార్డర్ 30 కిలోమీటర్, అక్కడ వెళ్ళాడు అంతే. సో ఇక్కడ కూడా దీనికి ఒక టైటిల్ పెట్టుకోవచ్చు మనకు. ఇది అడ్వాన్స్ సీజన్, అనగా మనకు ఒక నిరీక్షణ. క్రీస్తు వస్తాడు అనేది ఇశ్రాయేలీల నిరీక్షణ అని బైబిల్ అంతట్లో రాయబడ్డది. సమరయ స్త్రీ కూడా అంటుంది, అవును మెస్సియా వచ్చినప్పుడు మాకు అన్ని విషయాలు తెలియజేస్తాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో వారు అన్నారు, మేము మెస్సియాను కనుక్కున్నాము. ధర్మశాస్త్రంలో రాయబడిన మెస్సియా. మనకు లేఖనాలు బాగా చదవకపోతే ఈవెన్ మీకు దాన్ని నాకు కూడా అర్థం కాదు. సో ఈ దినము దీనికి ఒక టైటిల్ పెట్టుకోవచ్చు. ఏంటి అంటే హోప్ ఇన్ ద డార్క్నెస్. చీకటిలో ఒక ఆశా కిరణం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ సంఘటన ఏంటంటే చాలా మందికి తెలియదు.
ఏంటి అంటే పాత నిబంధన గ్రంథము చదవాలంటే కొంతమంది అంటారు, పాస్టర్ గారు మాకు అర్థం కావట్లేదు, పాస్టర్ గారు ఈ పేర్లని మేము గుర్తుపెట్టుకోలేము, అప్పుడే చదువుతాం అప్పుడే మర్చిపోతాం. అలాగా ఇది ఒక జర్నీ, ఇది ఒక ప్రయాణం టువర్డ్స్ ద హెవెన్, పరలోకం వైపు మన ప్రయాణం బైబిల్లో రాయబడ్డది. సో ఈ స్టోరీలో మనం ఏం చూస్తాము అని అంటే, ఒక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబంలో ఎవరున్నారు? ఒక నయోమి ఉన్నది, వారి భర్త ఎలిమెలెకు ఉన్నాడు. వారు ఏం చేస్తున్నారు? వారిద్దరి పిల్లల్ని తీసుకొని మహలోను కిల్యోను ఎక్కడెత్తారో కరువు వచ్చినప్పుడు రొట్టెల ఇల్లైనటువంటి బేత్లెహేమును విడిచిపెట్టి మోయాబు ప్రాంతానికి వెళ్తారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటి తెలుసా? భయంకరమైనటువంటి విగ్రహారాధన మోయాబీయులు. లాస్ట్కు సొలొమోను కూడా పడిపోయాడు. రాజుల గ్రంథం కూడా రాయబడ్డది. వారు ఆరాధించే దేవత పేరు కూడా అక్కడ రాయబడింది. ఎవరనే? కెమోషు, బయల్ పెయోరు. భయంకరమైనటువంటి విగ్రహాలు అక్కడ లిస్ట్ అంతా కూడా రాయబడ్డది. అలాంటి ప్రాంతానికి మీరు వెళ్ళడము, చాలామంది ఏమంటారు తెలుసా? మాతృభాషలో ఎంత దురదృష్టమండి. భర్త చనిపోయాడు, ఇద్దరు కొడుకులు, కొంతమంది అయితే ఇంకా మన వాళ్ళు క్రైస్తవులే. శని అండి, ఎట్లా ఉంటుంది. కానీ ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి టైటిల్ ఏంటంటే హోప్ ఇన్ ద డార్క్నెస్. ఇందాక మేము వచ్చినప్పుడు కరెక్ట్ రెడీ అవుతున్నాము, కరెక్ట్ పోయింది. చూడు ఎలా ఉంది. ఇంకా బయటికి రావాలంటే ఫోన్లో ఉన్న టార్చ్ లైట్ వేసుకొని వచ్చాను. ఒకటి ఛార్జింగ్ లైట్ ఉంది, అదే ఆటోమేటిక్గా వచ్చింది. అలాగూ ఈ ఇద్దరి స్త్రీలలో ఈ రూతు జీవితాన్ని ఈ దిన మనము కొంత సమయం మనం నేర్చుకుంటాం. ఉదయకాలం కూడా నేను తామారు గురించి చెప్పాను. తామారు కూడా కనానీయురాలు. ఆమె పేరు వంశావళిలో వచ్చింది. రూతు పేరు కూడా వంశావళిలో వచ్చింది. మనం చెప్పుకున్న రీతిగా తామారు, రూతు, బత్షెబ, రాహాబు, మరియ 5 మంది పేర్లు యేసుక్రీస్తు యొక్క వంశావళిలో వచ్చాయండి. వారి ఎంత గొప్పవారై ఉండవచ్చు. వారి విశ్వాసానికి నేనైతే హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. మరి మన విశ్వాసం ఎలా ఉండదు నాకైతే. ఈ సాయంకాలము హోప్ ఇన్ ద డార్క్నెస్, చీకటిలో ఒక ఆశా కిరణము. ఒక గ్రామంలో, గ్రామం అంతా చీకటిలో ఉన్నదట. ఒక చిన్న బాలిక ఒక చిన్న క్యాండిల్ లైట్ అంటించిందట. నెమ్మదిగా ఆ క్యాండిల్ లైట్ను చూసి అందరూ కూడా క్యాండిల్స్ అంటించారట. ఆ గ్రామం అంతా కూడా ఒక్క క్షణము వెలుగుమయంగా మారిందట. అలాగూ ఈమె భర్త చనిపోయాడు, మామ చనిపోయాడు, మరది చనిపోయాడు, ఇక ఎటు వెళ్ళాలి? ఈరోజు అనేక మంది కూడా అలాగే ఉన్నారు. ఆర్థిక సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, అప్పుల సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు. మన వార్తాపత్రికలు ఏం చూస్తామంటే కుటుంబ కలహాలతో ఆత్మహత్య, ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య, సామాన్య ప్రజలు మొదలుకొని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేవారు, వారు ఉద్యోగస్తులు కావచ్చు, వారు వ్యాపారస్తులు కావచ్చు, వారు ఎవరైనా కావచ్చు, వారు గృహిణి కావచ్చు. కానీ ఈమె ఎలాంటి డెసిషన్ తీసుకొని, ఆమె తీసుకున్నటువంటి ఆ డెసిషన్ ఎలాంటిదంటే డెసిషన్ ఇన్ డార్క్నెస్ అని దానికి పేరు పెట్టవచ్చు. ఆ చీకటిలో ఒక స్టెప్, నేను చెప్తాను, ఒక స్టెప్. మనందరికీ తెలుసు, 4 కూడల్లో ఒక అడుగు వేస్తే దారి వేరే వైపు వెళ్తూ ఉన్నది, మరొక అడుగు వేస్తే వేరే వైపు వెళ్తున్నది. ఒకవేళ మనం ఇక్కడ తీసుకుందాం, ఇక్కడ బోసుబొమ్మ దగ్గర ఒక అడుగు వేస్తే పడమరకు వెళ్ళిపోతుంది, ఒక అడుగు వేస్తే తూర్పు ఇటువైపు వెళ్ళిపోతుంది, ఒక అడుగు వేస్తే టౌన్లోకి వెళ్తుంది. ఈమె కూడా డెసిషన్ ఇన్ ద డార్క్నెస్ అని చెప్పుకోవచ్చు. దాంట్లో రూల్స్ ఫైట్ అని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు.
ఇందాక మనం చెప్పుకున్నట్టు కరువులు ఎందుకు వస్తాయో మనకు తెలియదు. ఆ ఊరి పేరే దానికి అర్థం ఏంటి? రొట్టెలు, హౌస్ ఆఫ్ బ్రెడ్. సమృద్ధిగా ఉన్నటువంటి రొట్టెల ఇల్లు విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. వారందరూ చచ్చిపోయారు. భర్త చనిపోయాడు, ఎలిమెలెకు, ఇద్దరు కుమారులు చనిపోయారు. కారణం మనకు తెలియదు. ఆ సమయంలో నయోమి అంటుంది, ఏమంటుందంటే, అమ్మా వెళ్ళిపోండి. మనందరికి తెలుసు అద్భుతమైనటువంటి సంభాషణ. ఈరోజు సమాజంలో అలాంటి సంభాషణ లేదు, ఆరోగ్యకరమైన సంభాషణ లేదు, మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆమె అన్నది చాలా చక్కగా, ఒక వచనం కొరకు నేను 4 అధ్యాయం చదివాను. ఇంతకుముందు చదివి ఉండవచ్చు, బట్ అది కాదు, ఎప్పుడు మనం చదవాలి. ఆమె అన్నది, అమ్మ మీరు వెళ్ళిపోండి. ఒకవేళ నేను మిమ్మల్ని నమ్మించి నేను ఎవరినైనా వివాహం చేసుకొని సంతానం కానీ ఆ పిల్లల్ని మీకు ఇవ్వాలంటే కూడా అది చాలా సమయం పడుతుంది, మీరు వెళ్ళిపోండి అమ్మా అంటే ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. రూతు మాత్రము మనం చదువుకున్నటువంటి, నేను చెప్పాను, డెసిషన్ ఇన్ ద డార్క్నెస్. మనం తీసుకునే ప్రతి నిర్ణయం అది విశ్వాసానికి సంబంధమైనటువంటిది. నేను వాక్యము చదువుతూ ఉన్నప్పుడు, తలస్తూ ఉన్నప్పుడు ఈ రూతు మాత్రమే కాదు, అనేక మంది అన్యజనులు కూడా వెంబడించినట్లు నిర్గమకాండము 12వ అధ్యాయంలో రాయబడ్డది. ఒకసారి మనం చూసాం, 12:37. లెట్ us read that Bible verse. అనేకులైన ఎవరట? అన్య జనుల సమూహం. చాలు, ఇశ్రాయేలులతో పాటు అనేక మంది అన్యజనులు కూడా, బహుశా మనకు తెలియదు. కారణం 10 తెగుళ్ళ యొక్క ప్రభావం కావచ్చు, అద్భుతం కావచ్చు, ఆశ్చర్యకార్యాలు కావచ్చు. అప్పుడు అనేక మంది వెంబడించి, అందులో కొందరి పేర్లు మాత్రమే. ఉదయకాలం తామారు గురించి చెప్పారు, ఆమె కనానీయురాలు. ఈ రూతు మోయాబీయురాలు. ఆమె తీసుకున్నటువంటి ఒక స్టెప్, ఒక డెసిషన్, ఆమెను మనం చివరికి చూస్తే ఒక చిన్న కథ, ఒక పెద్ద రాజుల వంశావళిలో ఆమె పేరు వచ్చింది. నాకే ఆశ్చర్యం అనిపించింది. ఒక చిన్న స్టోరీ లాగా ప్రారంభమైపోయి ఒక పెద్ద ప్రవాహము. దావీదు రాజు కూడా ఆమె వంశంలో నుంచే వచ్చాడు. అక్కడే రాయబడి మనం చివరికి చదువుతాం ఆ యొక్క వంశావళి. 4వ అధ్యాయం 18-19 వచనాల్లో ఆమె విశ్వాసము హ్యాండ్స్ ఆఫ్. ఈరోజు క్రిస్మస్ వెనుక ఇన్ని కథలు ఉంటున్నవి. రూత్ అంటే కామన్గా దాని అర్థం ఏంటంటే జాలి, దయ, కరుణ, ప్రేమ, స్నేహభావం అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో మనం చదువుకున్నటువంటి లేఖన భాగము రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం మనము మరలా ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. Let us read this 16th verse as unison. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియో నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే. ఇక్కడ మీకు ఒక చిన్న ప్రశ్న, చిన్నదంటే చాలా చిన్నది. ఈ రూతు భర్త పేరు ఏం పేరు? ఒకరు చెప్పారు. వాక్యం జాగ్రత్తగా చదవాలి, ఎందుకంటే ఈ 3 పేర్లలో సరే తండ్రి పేరు ఎలిమెలెకు, పిల్లల పేర్లు మహ్లోను, కిలియోను ఉన్నాయి. సో వారిలో ఎవరి భార్య రూతు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ గ్రంథంలోనే రాయబడ్డ. చూడండి 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. 4వ అధ్యాయము చాలు.
ఇక్కడ ఏమంటారు? మహ్లోను భార్య అయిన రూతను మోయాబీయురాల్ని. సో మనకేంటంటే చదువుతామంటే ఎవరికి ఎవరో వాస్తవంగా చెప్తున్నాను. ఒకరోజు ఇంతకుముందు నేను పనిచేసిన చోట ఒక సంఘ పెద్దలు అడిగాను, అయ్యా అహరోను యొక్క పిల్లల పేర్లు అంటే ఆయన అంటున్నాడు, సార్ అవన్నీ ఎవరు గుర్తుపెట్టుకుంటారు సార్, అవన్నీ మనకేమవసరం సార్, ఎవరికి అవసరం మరి? అనిజన్లకు అవసరమా? మనకే కదా కావాల్సింది. అహరోనుకు 4 సంతానం ఉన్నారు, నాదాబు, అబీహు, ఈతామారు, ఎలియాజరు. ఆ ఇద్దరు ముందు పుట్టినటువంటి వారు చనిపోతారు. నాదాబు, అబీహు చనిపోతారు. ఈతామారు, ఎలియాజరు ఉంటారు, ఎందుకంటే వారు చేసినటువంటి తప్పిదం అది. సో ఇక్కడ కూడా భర్త చనిపోయాడు, తన మరిది చనిపోయాడు, మామయ్య చనిపోయాడు. ఎటు వెళ్ళాలి? ఒక పక్క దుఃఖము, కరువు, కటిక దారిద్ర్యము. కానీ ఇక్కడ నాకెప్పుడు కూడా ఒక అద్భుతమైనటువంటి వాక్య భాగం ఎప్పుడు కూడా నేను కళ్ళు మూసుకున్న నాకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఏంటి తెలుసా? ఒక పుస్తకం వస్తూ ఉన్నది. ఏంటది? ఎడారిలో సెలయేర్లంట. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, హాగరు సారా యొక్క టార్చర్ లేక సారాయి అని చెప్పుకోవాలి. ఎందుకంటే 17వ అధ్యాయంలో పేరు మారుతుంది. 16లో సారాయి అంటే జగడకొండి. నిజమే. ఆ హాగరును టార్చర్ పెట్టి పారిపోయేటట్లు చేస్తే ఆ యెహోవా దూత అనే మాట యేసుక్రీస్తుకు వర్తిస్తుంది. మొట్టమొదటిసారి ఏమ్మా ఏ కష్టం వచ్చి నీవు తిరిగి వెళ్ళు, నీ యజమానురానికి నీవు లోబడి ఉండు, నీ కుమారుడు పుడతాడు, అతని పేరు ఇష్మాయేలు, అతడు అడవి గాడిద వంటి వాడు, అతని చేతులు అందరికి వ్యతిరేకంగా ఉంటాయని చెప్పాడు అక్కడ. కానీ తర్వాత అతన్ని 13 సంవత్సరాల వయసులో పంపివేసినప్పుడు, భుజం మీద నీళ్ల తిత్తి ఆహారం ఇచ్చి పంపివేసినప్పుడు ఆ అడవిలో ఏం జరుగుతుంది? అన్నమైపోతే నీళ్లు కూడా అయిపోతాయి. అక్కడ ఆ చిన్న పిల్లవాని మొర 21వ అధ్యాయం 16-17 వచనాల్లో, యెహోవా విని, హాగరు నీకేమొచ్చింది? ఆ చిన్న పిల్లవాని మొర నేను విని ఉన్నాను అని ఆమె కళ్ళు తెరిపించి అక్కడే నీరు. ఏది పాస్టర్ గారు అక్కడ నీళ్ళు ఉన్నాయి చూడండి. ఏది? అయ్యా నీళ్ళు లేవు కదా, చూడు. ఇక్కడ కూడా అక్కడ కరువు వచ్చింది. కానీ ఒక అద్భుతమైనటువంటి లేఖన భాగము, రూతు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం మనందరం కలిసి చదువుదాం జాగ్రత్తగా. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినరు కనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడళ్లను. చూసారా? దేవుడు అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలకు 40 సంవత్సరాలు మరణాన్ని కురిపించాడు ఆకాశం నుండి. దేవదూతలు తినే ఆహారం వారికి ఇచ్చాడట. ఇక్కడ ఈమె కూడా ఫ్రమైన్ అంటారు ఆంగ్లంలో. కరువు వచ్చింది, భర్తను కోల్పోయింది, మామను కోల్పోయింది, మర్దిని కోల్పోయింది, అంతా కోల్పోయింది. మనందరికి తెలుసు నయోమి ఏమంటది? నన్ను ఇక మీద నయోమి అనొద్దు. నయోమి అంటే ఏంటి? మధురము. నన్ను నయోమి అనకుండా ఏమని పిలవండి? చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ కదా. మనందరికీ తెలుసు. నాకు ఇప్పటికీ కొన్ని విషయాలు కరోనా టైంలో జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ఏంటి అంటే, కేవలం భర్త చనిపోయాడని బంధువులు ఎవరు కూడా పలకరించట్లేదని చెప్పి ఒక ఉన్నత వర్గానికి చెందినటువంటి ఒక కుటుంబం కారులో అందరూ వెళ్ళి కారు అక్కడ పెట్టి నదిలో దూకి చనిపోయారు. అందరూ చూస్తుండగా ఇక్కడ వీరి పరిస్థితి కూడా చూస్తే ఆహారం లేదు, ఇంకా చూస్తే కుటుంబ ఆదరణ లేదు, అంత చీకటే. నయోమి మాత్రము వెళ్ళిపోవాలని అనుకున్నది. కారణం ఏంటంటే, మనం చదివినటువంటి ఆ 6వ వచనం అద్భుతమైనటువంటి
వాక్య భాగం అది. సింహం పిల్లలు లేమి గలవై ఆకలి గొను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. యంగ్ లైఫ్ మే lack and suffer for hunger, but those who seek the Lord shall not lack anything. అది దావీదు యొక్క అనుభూతి. ఓ taste and see that the Lord is good, happy is everyone who takes refuge in him. యెహోవా ఉత్తముడు రుచి చూసి తెలుసుకోరండి, ఆయన ఆశ్రయించు వారు ధన్యులనే మాట. ఆ సమయంలో ఆమె ఒక స్టెప్, ఒక డెసిషన్ ఆమె విశ్వాసాన్ని బలపరిచింది. ఆమె అన్నది 17వ వచనం నేను చదువుతున్నాను, మీరు కూడా నాతో పాటు దాన్ని అనుసరించండి. నీవు మృతి బంధు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనా నన్ను ప్రత్యేకించేలా యెహోవా నాకు ఎంత కీడైనా. వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ దట్ షీ హ్యాస్, ఎలాంటి విశ్వాసాన్ని ఆమె కలిగి ఉన్నది. మనకు ఎలాంటి విశ్వాసం ఉంది? ఇందాక చెప్పారు, ఎడారిలో సెలయేళ్ళు అన్న రీతిగా వారి దారిద్ర్యం, వారి ఆకలి, వారి చీకటి, వారి దుఃఖము, వారి నిరాశ, వారి నిస్పృహ అంతా కూడా ఒక్క వచనముతో యెహోవా ఆహారం ఇస్తూ ఉన్నటువంటి సంగతి విని వారి ప్రయాణమై మరణ బెత్లెహేం కాదు, బెత్లెహేం అనే మాట అక్కడ రాయబడ్డారు. చాలా మంది ఏమంటారు బెత్లెహేం అంటారు. అక్కడికి వారు ప్రయాణమై ఆమె నిర్ణయం తీసుకున్నది. డెసిషన్ ఇన్ ద డార్క్నెస్ అని కూడా మనం చెప్పవచ్చు. ఆ చీకట్లో ఒక నిర్ణయం తీసుకున్నది. ఆమెకు తెలియదు, నేను తీసుకునే ఈ నిర్ణయము రాబోయే దినాల్లో ఎంత గొప్పగా ఉంటుంది. ఆమెను వేరికి పోల్చారు, ఆమె విశ్వాసానికి ఒక లేయాకు పోల్చారు, ఒక రాహేలుకు పోల్చారు, ఒక తామారుకు పోల్చారు ఆమె విశ్వాసాన్ని. చూడండి ఒకసారి 4వ అధ్యాయము 11వ వచనం. అందుకు బుడద్వారం నుండి ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులు, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలినదాన్ని గాను లేయాను పోలినదాన్ని గాను చేయును గాక. చూడండి అసలు ఆ 12వ వచనంలో, ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు గాక. యెహోవా ఈ యవనురాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కన్న పెరేసు కుటుంబం వలె ఉండును గాక. ఒక చిన్న డెసిషన్, ఒక స్టెప్ ఆ విశ్వాసంలో క్రీస్తు వంశావళిలో పడింది. బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిను కనెను, యెష్షయి రాజైన దావీదును కనెననే మాట మనము 1వ అధ్యాయంలో వంశావళిలో అక్కడ మనం చూస్తాం. ఎంత గొప్ప విషయం అండి ఇది. 1వ భాగం. రెండవది చూస్తే గ్రేస్ ఎట్ వర్క్, దేవుని కృప ఆమె యందు మెండుగా ఉన్నది. దాంట్లోనే అదే లైన్లో బాయ్స్ కైండ్నెస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. దేవుని కృప అద్భుతంగా ప్రారంభమైన దాని పట్ల చూడండి అక్కడ 2వ అధ్యాయము ఎంత చక్కగా అంటే దేవుని కృప అద్భుతంగా ఆమె పట్ల ఉంటుంది. 2వ అధ్యాయము 1వ భాగము 4వ వచనం. బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడయుండును గాక అని చేను కోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని. అది ఆరోగ్యకరమైన ఆధ్యాత్మికకరమైనటువంటి సంభాషణ అది. ఎందుకంటే అక్కడ దేవుని నమ్మిన వారు ఉన్నారు, యజమాని కూడా దేవుని నమ్మినటువంటి వ్యక్తి, అనగా యూదులు వారు. ఇంకా 8వ వచనం చూడండి, అక్కడ ఎంత అద్భుతమైనటువంటి మాటలు ఇవి. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, నిన్ను విడిచిపోవద్దు, ఇచ్చట నా పని కత్తెల యొక్క నిలకడగా. ఈ రోజుల్లో మనందరికీ తెలుసు
మనం వాస్తవం మాట్లాడాలి. ఎందుకంటే నేను దాదాపుగా 27 సంవత్సరాల నుంచి పరిచర్యలో ఉన్నాను. ఎంతోమంది నా దగ్గరికి విధవరాళ్ళు వచ్చి వారు కన్నీరు పెట్టుకున్నారు. పాస్టర్మ గారికి కూడా తెలుసు. ఒక భర్త లేనటువంటి స్త్రీకి, మీరు నమ్ముతారో లేదో, పేరుకు క్రైస్తవులు కానీ ఒక దుష్టుడు పాపం ఆమెకు అమెరికా నుంచి ఫోన్. ఆ దుష్టుడికి ఒక కుటుంబం ఉన్నది, పిల్లలు కూడా ఉన్నారు. ఆమె కేవలం భర్త లేడని, నిరాదరణ గురి అయిందని అమెరికా నుంచి ఫోన్ మధ్యరాత్రి. వాడు క్రైస్తవుడే, ఈమె విధవరాలు క్రైస్తవురాలు. ఈమె పట్ల దేవుని యొక్క కృప, బోయజ్ యొక్క దయాళుత్వం, దాతృత్వం, ప్రేమ, ఆత్మఫలం. భర్త లేనటువంటి స్త్రీని సమాజం ఎలా చూస్తుందో నేను చెప్పవలసిన అవసరం లేదు మీకు. ఎందుకంటే నేనంతా క్రైస్తవ సమాజంలో ఉంటాను. లోకంలో పేపర్ చదవడం తప్ప నాకు ఎక్కువగా తెలియదు. భర్త లేనటువంటి ఆ స్త్రీకి దేవుని యొక్క కృప మెండుగా ఉన్నది. నేను చెప్పినటువంటి ఆ ప్రియ సహోదరి విషం గుళికలు తీసుకొని వచ్చి సూసైడ్ నోట్ రాసింది. ఒక టార్చర్ భరించలేక. నేను ఒక సంఘ పెద్ద ఆ దినము కావాలని చూసామమ్మా సూసైడ్ నోట్ ఎలా రాస్తారో అని పోయి ఆ సూసైడ్ నోట్ తీసుకొని ఆ గుళిక తీసుకొని ప్రార్థన చేసి వచ్చాను. ఎందుకు చెప్తున్నానంటే, భర్త లేనటువంటి స్త్రీని సమాజం ఎలా చూస్తుందో, పక్కవారు ఎలా చూస్తారో. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆమె మరిదే సొంతం అలా ప్రవర్తిస్తూ ఉన్నాను. అది నాకు కలిగినటువంటి ఒక అనుభవం నా సేవ పరిచర్య జీవితంలో. అలాంటిది ఈమె భర్త నిరాదరణ గురి అయి ఒక విధవరాలుగా మోయాబు నుంచి మరలా బేత్లెహేం వచ్చినప్పుడు ఆమె క్యారెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నేను ఉదయకాలం ప్రార్థన అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రార్థన చేయడానికి వెళ్తాను. ఒక యవనస్తురాలు, ఒక 35-40 మధ్యలో ఉంటవి. ఆమె చెప్పింది మీరు వింటే ఆశ్చర్యపోతారు. సార్, నా భర్త కొంచెం గుండె సంబంధమైన బలహీనత ఉంది, మీరే షాక్ అవుతారు. నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను. నాకు ఒకసారి నన్ను నేను అసలు అంటే కాన్షియస్లో ఉన్నానా అని అనుకున్నాను. నా కోపం తారస్థాయికి వెళ్ళిపోయింది, కానీ నేను కంట్రోల్ చేసుకున్నాను. భర్తకు అనారోగ్యమైందంట. ఆమె చెప్పడం ఎలా చెబుతుంది? భర్తకు అనారోగ్యమైందంట, ఒక అతన్ని ప్రేమిస్తూ ఉందట. చూడండి ఎలా ఉంది లోకం. కానీ ఈ స్త్రీ, ఎప్పుడైనా మీరు చదివారో లేదు, ఈ స్త్రీ యొక్క క్యారెక్టర్ చూడండి. ఆ లేఖన భాగం 9వ వచనం, వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించమ్మా, నువ్వు నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహం ఉన్నప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేసిన నీళ్లు త్రాగమని చెప్పారు. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఎంత చక్కటి మాట తెలుసా, ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షం కలిగను అని చెప్పగా, బోయజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మ భూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జనములకు 12వ వచనం అందరం కలిసి అవుతా. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. బిగ్గరగా చదవాలి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు. ఎంత చక్కటి మాట అండి ఇది. దీన్ని మనం మాట్లాడితే దేవుని రెక్కల నీడలో ఉండే సురక్షితము, భద్రత, కాపుదల ఎక్కడైనా ఉన్నదండి?
సొంత భర్తనే. అసలు ఈ రోజుల్లో వార్తల్లో చదువుతుంటే పడుకుని ఉన్నటువంటి వ్యక్తిపై అకస్మాత్తుగా వేడి నూనె పోయడం వార్తాపత్రికలు వస్తుంది. ఏంటది? అలాంటిది ఈమె ఎక్కడికి వచ్చిందట? 12వ వచనం ఎంత అద్భుతమైనటువంటిదంటే, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద ఇశ్రాయేలు ప్రజల్ని అలా కాపాడాడు. 19వ అధ్యాయం నిర్గమకాండంలో ఉన్నది. ద్వితీయోపదేశకాండం 32, 33 అధ్యాయంలో కూడా రాయబడ్డది. ఇప్పుడు సమయం కాదు మనకు. అది గద్దరెక్కల మీద మిమ్మల్ని మోసినట్లు మోసానని చెప్తాడు. ఇది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఒకవేళ ఆమె ఎప్పుడు ఊహించి ఉండకపోవచ్చు, ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం, దేవుని కృప ఆమెపై మెండుగా ఉన్నది. మనం కూడా దేవుని మీద ఆధారపడితే, నేను కూడా ఆ రోజు నా గురించి ఒక చిన్న విషయం చెప్తాను. ఆ రోజు నేను ప్రభువును వెంబడించడానికి తీసుకున్నటువంటి నిర్ణయం, శిష్యులతో యేసుప్రభువు వారు చెప్పినటువంటి మాట, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరులుగా చేస్తాను అని మత్తయి సువార్త 4వ అధ్యాయం 18, 19 వచనాల్లో, మార్కు సువార్త 1వ అధ్యాయం 16, 17 వచనాల్లో, లూకా సువార్తలో కూడా ఆ విషయం రాయబడింది. ఆ రోజు ఒకవేళ నేను ఒక స్టెప్ వెనకకు వేసింటే ఏమైపోయి ఉంటుందో నాకైతే తెలియదు. ఎందుకంటే లోకంలో అంతా కూడా చెడు ఉన్నది ఎక్కువగా. ఎందుకంటే విశ్వాసంలో బలపడాలంటే లేఖనాల ప్రకారం బాగా స్థిరపడాలి, బలపడాలి. తాను నిలుచుచున్నానని తలంచుకొని వాడు పడిపోకున్నట్లు జాగ్రత్తగా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:12, పడిపోయే ఛాన్సెస్ 90 ఉన్నాయి, నిలబడే ఛాన్స్ 10% ఉంది. ఆ రోజు నేను ఒక అడుగు ముందుకు వేశాను. ప్రియా దేవుని బిడ్డ, దేవుని సంగమా, ఆ మొదటి భాగంలో డెసిషన్ ఇన్ ద డార్క్నెస్, ఆమె తీసుకున్నటువంటి ఒక అడుగు దేవుని కొరకు అది ఎంతో దూరము తీసుకొని వెళ్ళింది. ఆమె ఎప్పుడు ఊహించి ఉండకపోవచ్చు. నాలో రాజులున్నారు, నాలోపల నుంచి రాజులు వస్తారు, ఆ వంశావళి మనం చూస్తాం. రెండవదిగా చూస్తే గాడ్స్ గ్రేస్ ఎట్ వర్క్, దేవుడి యొక్క కృప పనిచేయడం ప్రారంభించింది. ఎవరికో దేవుడు ఆజ్ఞాపించాడు. బోయస్ ఎంత కైండ్నెస్ మాటలు మాట్లాడుతున్నాడా. వాస్తవంగా చెప్పాలంటే అక్కడ రాయబడినటువంటి 3వ అధ్యాయంలో ఈవెన్ అక్కడి సంప్రదాయం ప్రకారం అత్త చెప్పినట్లు ఆ పొలములో అతని దగ్గరికి వెళ్తే కూడా ఆయన ఏం చేస్తాడు? దయ చూపిస్తాడు. కానీ ఆమెతో వెళ్ళడు. కారణం ఏంటంటే, అమ్మ కొంచెం ఆగు, తొందరపడదు, నాకంటే సమీప బంధువు మరొక వ్యక్తి నీకు ఉన్నాడు. ఇక్కడ మనం బోయచ్చు అంటే బంధువు. యేసుక్రీస్తు కూడా మనకు ఒక బంధువు వల్ల ఉంటున్నాడు. బోయసు రూతులను మనము సంఘానికి, క్రీస్తుకు ఉన్నటువంటి సంబంధంలాగా మనం చూడవచ్చు. కనీసం ఇందాక నేను చెప్పినట్లు ఏమాత్రం అవకాశం వచ్చినా మగవాళ్ళు ఊరుకో. కానీ బోయసు భయభక్తులు, వినయ విధేయతలు, విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఏంటి తెలుసా? జాగ్రత్తగా ఆలోచన చేస్తే బోయసు తండ్రి కూడా ఎవరిని చేసుకున్నాడు? ఒక వేశ్యం చేసుకున్నాడు. ఎవరామె? రాహాబు. మా నాన్ననే తప్పు చేశాడు కనానీయురాలను చేసుకొని. వాస్తవంగా నేను ఈరోజు తామారు గురించి చెప్పాను. ఆంగ్ల బైబిల్లో ఎవరైనా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి, తామారును అక్కడ ఆంగ్ల బైబిల్లో నేను చదివాను ఏంటంటే, యూదా ఆ దారిలో వెళ్తూ ఉన్నప్పుడు ఆమె మారువేషం వేసుకొని అక్కడ కూర్చున్నప్పుడు, నేను నీతో పోతాను వస్తావా అంటే, అయితే నాకేమి ఇస్తావు అన్నట్టు తామారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ రాహాబుకు ఈ తామారుకు ఉన్నటువంటి లింక్ ఏంటంటే, కనానీయులు టెంపుల్ ప్రాస్టిట్యూట్స్ అంట. 38వ అధ్యాయంలో రాయబడ్డది, నేను చదివాను, రాశాను. అట్లా బోయజు యొక్క
తల్లి కూడా ఎవరు? ఆమె వేశ్య. ఎంత ఆశ్చర్యం కదా. వారి తండ్రి షల్మోను. అక్కడ రాయబడి నేను చూపిస్తాను. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ప్రభు కొరకు నీవు ఒక అడుగు ముందుకు వేయడానికి నీవు వచ్చిన ఎడల ప్రభు నీతో కూడా, ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, ఆయన తన భక్తులను కాపాడును అనే మాట పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడ్డది. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయంలో రాయబడ్డది. 121వ కీర్తన 4వ వచనంలో రాయబడ్డది. హీ హూ కీప్స్ ఇజ్రాయెల్ నైదర్ స్లీప్ నార్ స్లంబర్. ఆమె దేవుడు ఒక సురక్షితమైనటువంటి హస్తముల క్రింద, ఆ రెక్కల క్రింద 2వ అధ్యాయం 12వ వచనంలో, నా మాటలుగా కాదు, ఆ బోయజు దయతో అక్కడికి తీసుకొని వెళ్ళాడు. చివరిగా మనం చూస్తే, మనకున్నటువంటి సమయం చివరిగా చూస్తే, స్మాల్ స్టోరీ బిగే ఆ బిగ్ కింగ్ స్టోరీ. చూడండి, అక్కడ ఋతు గ్రంథము 4వ అధ్యాయంలో ఆమె వంశావళి, ఆమె తీసుకున్నటువంటి, అతను వివాహం చేసుకుంటాడు. మనము 4వ అధ్యాయము 13వ వచనం నుండి 13 నుంచి మనం చూసాం. కాబట్టి బోయజు రూతును పెళ్లి చేసుకొని ఆమె ఎదురు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించింది కనుక ఆమె కుమారుని కను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయి, యెహోవా స్తుతినందును గాక, ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటింపబడును గాక. మీరు ఆమేనండి, బిగ్గరగా చెప్పండి ఆమేన్. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు ఇతని కనెను, ఇతడు నీ ప్రాణంలో దాచి ముసలితను నీ పోషకుడని నయోమితో చెప్పింది. అప్పుడు నయోమి ఆ బిడ్డని తీసుకొని కౌగిటను తీసుకొని వారికి దారిగా ఉండదు. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేద్ అని పేరు పెట్టింది. అతడు దావీదులకు యెష్షయి యొక్క తండ్రి. 18-19 చదవాలి. పెరెసు వంశావళి ఏదనగా, పెరెసు హెస్రోను కనెను, హెస్రోను రామును కనెను, రాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోను కనెను, నయస్సోను షల్మను కనెను, షల్మను బోయసును కనెను, బోయసు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి దావీదును. ఆమె బహుశా ఊహించి ఉండకపోవచ్చు, ఆ తామారు ఊహించి ఉండకపోవచ్చు, ఆ రాహాబు ఊహించి ఉండకపోవచ్చు. నేను కూడా అనుకుంటాను, ఒకవేళ ఆ రోజు నేను ప్రభువుని తిరస్కరిస్తే, ఈరోజు వాస్తవంగా చెబుతున్నాను, ఎన్నోసార్లు ఆత్మహత్య ప్రయత్నం చేశాను. ఏ కుక్క చావో నక్క చావో వచ్చేవాడిని. వాస్తవం చెబుతున్నాను, ఎందుకంటే దేవుడు లేనటువంటి వారి జీవితం ఎలా ఉంటుందంటే ఖాళీగా ఉంటుంది. అంతే, ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఏది లేనట్లే ఉంటుంది. ఈరోజు నేను కళ్ళు మూసిన, లేచిన, పడుకున్నా, నిద్రలోకి వెళ్ళినప్పుడు ఈరోజు చెప్పిందంతా కూడా తలస్తూ వారి విశ్వాసాన్ని అనుసరించడానికి అలాంటి విశ్వాసం నాకు కావాలి అని నా మనసులో నేను అనుకుంటూ ఉంటాను. ఒక స్టెప్ ఆమె వేసినందుకు ఆమెలో నుంచి రాజులు వచ్చారు. మనందరికి తెలుసు, దావీదు అంటే యూదా వంశంలో ఆయన ఎంత ఫేమస్ మనందరికి తెలుసు. రాజు అనగానే డేవిడ్ అంటారు, అంతే. అతడు దేవుని యొక్క హృదయానుసారి మాత్రమే కాదు. అపోస్తలుల కార్యం 11:36 రాయబడింది, దావీదు దేవుని సంకల్పం చొప్పున తన పితరులకు సేవ చేసి నిద్రించను అనే మాట రాయబడ్డది. ప్రకటన 22:16 కూడా యేసుక్రీస్తు దావీదు పేరే చెప్పుకున్నాడు. రోమపత్రిక 1వ అధ్యాయంలో దావీదు వంశావళి, రోమపత్రిక 9వ అధ్యాయంలో దావీదు వంశంలో నుంచి యేసుక్రీస్తు వచ్చినట్టు అక్కడ రాయబడ్డది. మరి ఈ రూతు ఆ రోజు ఒక స్టెప్, ఒక అడుగు, ఒక డెసిషన్, ఆ చీకట్లో మనందరికీ తెలుసు, వార్తాపత్రికలు మనం చదువుతుంటాం ఏంటంటే దీర్ఘకాలం నుంచి అనారోగ్యము, ఇంకా నాకు తక్కువ కాదు. వార్తాపత్రికలు చదువుతాను, నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి అని అంటే సూపర్ వ్యాసమాల అది తాగేస్తారు అంతే. కానీ ఈమె మాత్రం ఒక
గొప్ప నిర్ణయం తీసుకున్నది ఏంటి అంటే, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, మరణం తప్ప నన్ను ఏది కూడా ప్రత్యేకించడానికి వెళ్ళలేదు. ఆమె ఆ అర్థను అనుసరించి ఆ బేత్లెహేం రావడం, ఆ బేత్లెహేం అంటే ఏదో కాదు, దావీదు యొక్క ఊరు అది. దావీదు ఊరి అది, బేత్లెహేం వాడైన దావీదు అని రాయబడ్డది. సో అక్కడి నుంచే ఎవరు వచ్చారు చెప్పండి? యేసుక్రీస్తు వారు వచ్చారు. బిగ్గరగా చెప్పండి, కొన్ని పరమ భయపడతాయి. రాయబడినది నా మాటగా కాదు. లూకా సువార్త 2వ అధ్యాయంలో యోసేపు యొక్క ఊరు నజరేతు, కానీ అక్కడి నుంచి జనాభా లెక్కలు రాయడానికి ఎక్కడికి వెళ్ళారు? బేత్లెహేం అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఇవన్నీ కూడా చాలా కష్టమైనటువంటి విషయాలు నేను సంఘారాధనలో చెప్తూ ఉంటాను. ప్రవచన ప్రకారం యేసు ప్రభు వారు అక్కడే ఉండాలి. కొన్నిసార్లు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటంటే, ఒకవేళ ఆమె ప్రయాణమై ఆ గాడిద మీద వస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఎక్కడైనా ప్రసవిస్తే, లూకా 1:37 ప్రకారం దేవుని వాక్యము నిరర్థకము కాలేదనే మాట రాయబడ్డది. అంత వట్టి మాటలైతే వెళ్ళి, ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తున్నది. రోమపత్రిక 3:4 రాయబడ్డది, ప్రతి మనుష్యుడు అబద్ధికుడగును కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. బిగ్గరగా చెప్పడం కూడా ప్రభుత్వం భయపరచారు. ఎవ్రీ మ్యాన్ ఇస్ ఎ లయర్ అనే మాట రాయబడ్డది. మీరు చూసుకోండి అక్కడ ఆంగ్ల బైబిల్లో. కానీ దేవుడు ఎంత గొప్ప సత్యవంతుడండి. ఆ రూతులో నుంచి మన ప్రభు వచ్చాడు. హోప్ ఇన్ ద డార్క్నెస్, కారు చీకట్లో కాంతి రేఖ అంటారు కదా, అలా ఆమెకు భర్త, మామ, మరిది అందరూ చనిపోయారు. ఎటు వెళ్ళాలో తెలియదు. కానీ ఓర్పా మాత్రం ఏం చేసింది మనందరికీ తెలుసు. ముద్దు పెట్టుకొని, ముద్దు సమాధానానికి సూచన మనందరికీ తెలుసు. తప్పిపోయిన కుమారుడు కూడా వచ్చినప్పుడు దాన్ని మడగలని ముద్దు పెట్టుకున్నాడు. కానీ ఓర్పా పట్ల దేవుని ప్రణాళిక లేదు. సో దేవుని కొరకు నీవు నేను వేసే ఒక అడుగు అది 10,000 అడుగులుగా ఆశాకిరణంగా మన జీవితంలో ఉద్భవిస్తుంది. దాని గురించి ప్రార్థన చేశాం. సర్వశక్తి గల దేవా, ఈ సాయంకాలం రూతు గ్రంథంలోని కొన్ని సత్యాలను మేము నేర్చుకోగలుగుతున్నాం. పరిశుద్ధాత్మ దేవా, నీవే ఒక బోధకునిగా, ఒక టీచర్గా మాకు నేర్పిస్తున్నాం ప్రభా. ఈ అడ్వెంట్లో నిన్ను మేము ఇంకా లోతుగా తెలుసుకున్నట్టుగా, అనుభవించుటకు, ఆరాధించుటకు, ఆహ్వానించుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. While singing song